మ్యామ్ ఈ మధ్య మనం చాలా సూసైడ్ కేసెస్ వింటున్నాం. అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్ లోపు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అండ్ డెత్ కనుక న్యాచురల్ డెత్ అయితే లా ఏం చెప్తుంది? అంటే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు ఆ డెత్‌కి? యాహ్! సో, ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము. విలేజెస్‌లోనే కాదు, మన అర్బన్ ఏరియాస్‌లో కూడా చూస్తున్నాము. మొన్న రీసెంట్‌గా ఒక 2 మంత్స్ బ్యాక్ కుకట్పల్లి ఏరియాలో అనుకుంటా. ఆ అమ్మాయి ఐటీ ఎంప్లాయీ. పెళ్ళైన 3 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో తను చనిపోయింది. తను చనిపోవడం అంటే వాళ్ళ హస్బెండే చంపేశారు. ఓకే. బట్ అది సూసైడ్ లాగా అంటే అయిందా? క్రియేట్ చేయాలనుకున్నాడు, కానీ అది అవ్వలేదు. ఎందుకంటే వి నో కదా అది సూసైడ్ ఎలా ఉంటుంది, మర్డర్ ఎలా ఉంటుంది యెస్. అనేసి. యెస్. తను చంపేసేసి ఆ అమ్మాయిని బెడ్రూమ్లో కట్ చేద్దామని అనుకున్నాడు. తర్వాత గ్యాస్ సిలిండర్ పెట్టి గ్యాస్ సిలిండర్ బర్స్ట్ అయినట్టు క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అది అవ్వని ఏం కాలేదు. అతనికి ట్రై చేశాడు పాపము, అవ్వలేదు. తర్వాత వాళ్ళ బాబు కూడా 2 ఇయర్స్ బాబు అనుకుంటా అదే ఫ్లాట్లో పెట్టేసేసి అతను వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఓ మై గాడ్. ఓకే. సో దీని ఏమంటారు అసలు? అంటే ఇలా ప్లాన్ చేసింది అంతా అబ్బాయి చెప్పాడా? తర్వాత తెలిసింది. ఓహ్! పక్కింటి వాళ్ళు ఈ బాబు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటే ఎందుకు ఈ బాబు కంటిన్యూస్గా ఏడుస్తున్నారని చెప్పి పక్కన ఫ్లాట్స్ వాళ్ళు వచ్చి తలుపు బద్దలు కొట్టి లోపల చూస్తే బాబు ఏడుస్తున్నారు. బెడ్రూమ్లో ఆమె చనిపోయి బ్లడ్లో ఉంది మొత్తం. ఓ మై గాడ్. సో షీజ్ అన్ ఐటీ ఎంప్లాయీ, షీజ్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ హస్బెండ్ కాకపోయి వదిలేసిన ఆమె బయటకు వచ్చి జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, కానీ హస్బెండ్ చేతిలో చనిపోవాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ఇదొక కేసు, ఇది మర్డర్. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారా, లేదంటే ఎవరైనా ప్రొవోక్ చేసి సూసైడ్ చేసుకుంటున్నారా, లేదంటే ఎవరైనా హ్యాంగ్ చేస్తున్నారు? పెళ్ళైన మన లా ఏం చెప్తుందంటే పెళ్ళైన 7 ఇయర్స్ లోపు ఎవరైతే ఏ అమ్మాయి అయితే ఇలా అన్నేచురల్ డెత్, సమ్ ఇంజురీస్ ఆన్ ది బాడీ, ఇట్ కుడ్ బి ఎనీ ఇంజురీస్. కొంతమంది కొడతారు, కొంతమంది కాలుస్తారు, ఎనీ కైండ్ ఆఫ్ ది ఇంజురీస్ అండ్ హిస్టరీ ఆఫ్ హరాస్మెంట్. దేని గురించి హరాస్మెంట్? ఎదర్ ఇట్ కుడ్ బి వర్బల్ ఆర్ ఫిజికల్. ఓకే. ఎక్కువ డౌరీ చేయాలి. వాళ్ళు కారు పెట్టారు, మీ వాళ్ళు కారు పెట్టలేదు. డౌరీ కుడ్ బి ఎనీథింగ్, జ్యువెలరీ ఆర్ ప్రాపర్టీ ఆర్ కార్ ఆర్ ఫర్నిచర్, ఎనీథింగ్, సిల్వర్ ఐటమ్స్. అలా వాళ్ళు పెట్టారు, మీ వాళ్ళు ఇవ్వలేదు. పెళ్ళప్పుడు ప్రామిస్ చేశారు, కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. పెళ్ళైన ఒక 1-2 మంత్స్ బాగానే ఉంటారు, తర్వాత స్టార్ట్ చేస్తారు హస్బెండ్, ఇన్లాస్, సిస్టర్ ఇన్లా, వాళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. మాకు ఇస్తా అన్నారు పెళ్ళప్పుడు కానీ ఇవ్వలేదు, నాకు ఇంకా కావాలి, ఇంకా ₹1,00,000 తీసుకుంటా, మీ డాడీని అడుగు, ఇలా పోక్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది స్ట్రాంగ్ అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, మేము ఇంకా తేము, ఏం చేసుకుంటే చేసుకుంటారు, లేకుంటే మేము డొమెస్టిక్ వైలెన్స్ కింద మేము కేసులు పెడదామంటారు. కొంతమంది సెన్సిటివ్ అమ్మాయిలు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి హిస్టరీ ఉంటుంది. ఏమి హిస్టరీ ఉంటుందంటే సంబంధాలు చూసి 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 ఏ సంబంధాలు అంటే అవ్వక లాస్ట్కి ఈ సంబంధం కుదిరింది, ఇప్పుడు మళ్ళీ నేను మా పేరెంట్స్కి అడిగితే మా పేరెంట్స్ ఏమనుకుంటారు? కష్టపడి కదా, చాలా కష్టపడి చదివించారు నన్ను, పెళ్లి చేయడానికి ఎక్కడెక్కడ నుంచి అప్పులు చేశారు, నా పెళ్లి కోసమే వాళ్ళు సాక్రిఫైస్ చేసి కొంత అమౌంట్ కూడబెట్టి నా పెళ్లి చేశారు. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి వీళ్ళు డౌరీ అడుగుతున్నారు అంటే మళ్ళీ మా పేరెంట్స్కి అదొక బర్డెన్. వీళ్ళు ఇంత హరాస్ చేస్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ బయటికి చెప్పరు. వీళ్ళే పాపం సఫర్ అవుతూ ఉంటారు. మళ్ళీ మా పేరెంట్స్కి చెప్పడం ఎందుకు, మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, ఏదో మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం, వీళ్ళు బేర్ చేస్తూ ఉంటారు. ఈ బేరింగ్ ఏమవుతుందంటే లాస్ట్కి ఒక ఇమోషనల్ బర్డన్ లాగా అయిపోయి ఇంకా వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. ఫైనల్లీ వెన్ దే లాస్ ద కాన్ఫిడెన్స్ సూసైడ్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఆ థాట్స్ వచ్చి అటెంప్ట్స్ చేసి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసిన ఉమెన్ కూడా చాలా మంది ఉంటారు. ట్రూ. కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచిస్తారు, అరే నేను పోయిన తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి అనేసి. కొంతమంది ఏంటంటే ఏమన్నా అవన్నీ నేను పోవడమే బెటర్ అనేసి అనుకుంటారు. సో అగైన్ పిల్లల్ని అబెండన్ చేస్తారు. కొంతమంది ఏంటంటే పిల్లలకి కూడా పాయిజన్ ఇచ్చి వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. విలేజెస్లో ఎక్కువ చూస్తాం కదా. వీఆర్ లిజనింగ్ అబౌట్ దిస్ కేసెస్. సో అందుకే ఇలాంటి ఈ రోజులో కాకుండా ఆ రోజులో ఇంకెక్కువ ఉండేది, లైక్ కిరోసిన్ పోసి తగిలేయడము, డౌరీ ఎందుకు తీయవట్లేదు అనేసి. అందుకే దీన్ని ఈ డౌరీ డెత్ అని పెట్టారు. దీని పేరే డౌరీ డెత్. సో ఈ ఉమెన్ని డౌరీ హెరాస్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ వచ్చాయి. ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ యాక్ట్ అని, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని. ఇది ఎందుకు అంటే
ఎప్పుడు అసలు యాక్చువల్గా డారీ ఇవ్వడం తీసుకోవడం తప్పు, కానీ ఇప్పుడు మనము ఎంత వద్దు అన్నా అది లీగల్గా తప్పు అన్నా కూడా ఎక్కడ ఆగట్లేదు. కానీ ఇచ్చిన దాంతో సాటిస్ఫై కాకుండా ఇంకా కావాలని హరాస్ చేయడం వల్ల ఇక్కడ ఉమెన్ సఫర్ అవుతున్నారు కదా. సో ఉమెన్ ఆర్ బీయింగ్ మర్డర్ ఆర్ వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో ఏ అమ్మాయి అయితే పెళ్ళైన తర్వాత 7 years లోపు ఇలా అన్నేచురల్ డెత్ బికాస్ ఆఫ్ ది డారీ హరాస్మెంట్ ఏదన్నా కనిపిస్తే ది హస్బెండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఇట్, ది ఇన్లాస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఇట్. సో కోర్ట్ విల్ ప్రెజ్యూమ్ దట్ ఈ హస్బెండ్ టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోయింది అని. సో ఇక్కడ ఏంటి చాలామంది ఈ అమ్మాయిలు చెప్పరు కదా, దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అబ్బాయిలు హస్బెండ్ ఆర్ ఇన్లాస్, మేము ఏం చేయలేదు, మీ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, లేకుంటే మీ అమ్మాయికి ఏదో అఫేర్ ఉండొచ్చు, అసలు మేము చాలా బంగారంలాగా చూసుకుంటాము, ఇవన్నీ చెప్తుంటారు. ఎందుకంటే దే నో దట్ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి ఫ్రెండ్స్కి కానివ్వండి చెప్పదు అనేసి. కానీ ఏ అమ్మాయి అయినా ఎక్కడైనా ఎవరికైనా షేర్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ ఎవరో స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర మనకి ఎవిడెన్స్ చాట్లో దొరుకుతుంది, మెయిల్స్లో దొరుకుతుంది, ఎవరి మీద ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుంటారు కదా. సో వాళ్ళు ఆ టైంకి బయటకు వచ్చి ఈ హరాస్మెంట్ జరిగింది అని చూపిస్తే ది హస్బెండ్ ఫస్ట్ రెస్పాన్సిబుల్ అక్యూజ్డ్ ఈజ్ హస్బెండ్, దెన్ అగైన్ ఇన్లాస్ ది హరాస్మెంట్ అని కూడా ప్రూవ్ చేయాలి. చేస్తే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎప్పుడైతే ఈ అమ్మాయి చనిపోతుందో అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా అబ్బాయే చంపేశారు, ఖచ్చితంగా వాళ్ళ అత్తగారు వాళ్ళే చంపేశారు అంటారు. సో అత్తగారు వాళ్ళ మీద వేసినప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా, అంటే ఏ విధంగా హరాస్ చేశారు అనేసి. సో ఇప్పటికైనా నేను చెప్తున్నా అమ్మాయిలకి పేరెంట్స్కి, ఏదన్నా మీకు హరాస్మెంట్ జరిగితే వెంటనే you have to tell to anyone, either parents or friends. సమ్ ఎవిడెన్స్ ఉండాలి, నాకు హరాస్మెంట్ జరిగింది, కొట్టినప్పుడు ఫోటోలు తీసి ఉంచుకోండి, తిట్టినప్పుడు చెప్పేయండి. ఎందుకంటే దిస్ ఆల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ మెటీరియల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా నేను ఏం చెప్తున్నాను అంటే, పెళ్ళైన తర్వాత ఇంకా మీదే మాదే అని కాకుండా, మీ అమ్మాయి చెప్పుకోపోవచ్చు కానీ మీరు ఒక్కొక్కసారి వెళ్ళాలి, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి, ఒక 2 days ఉండండి, మీ అమ్మాయి ఎలా ఉందో చూసుకోండి. నేను కొన్ని కేసెస్లో చూసాను, ఈ అమ్మాయిలు చెప్తూ ఉంటారు మాకు ఇక్కడ హరాస్మెంట్ జరుగుతుంది ఇలా అంటున్నారంటే, పర్వాలేదు అడ్జస్ట్ అవ్వండి, కాంప్రమైజ్ అవ్వండి, పెళ్ళంటేనే ఇలా ఉంటుంది, ఫస్ట్ 2 months ఇలానే ఉంటుంది, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తా ఉంటారు. ఇంక వీళ్ళు వెళ్ళి ఇంకెవరికి చెప్పుకుంటారు, పేరెంట్స్ ఇలా అడ్జస్ట్ అవ్వు అంటుంటే. ఈ పార్ట్లో చాలా ఎమోషనల్ డ్రామా చూస్తుంటాం పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో. మీరు బాగుండండి చాలు, విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అంటారు. బట్ దే విల్ నాట్ గివ్ దట్ ఇమోషనల్ సపోర్ట్. సి ఉమెన్ విల్ నాట్ ఆస్కింగ్ ఫినాన్షియల్ సపోర్ట్. తనకి ఏంటంటే మేము ఉన్నాం బేటా, మేము ఉన్నాం, నువ్వు ఇంటికి వచ్చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ఆ మాట రాదు. పెళ్ళయింది, హస్బెండే ప్రపంచం, వాళ్ళు అలానే అంటారు, అత్తమ్మని బాగా చూసుకోవాలి, ఏదో 2-3 అంటారు, నువ్వు అడ్జస్ట్ అవ్వు, కాంప్రమైజ్ అవ్వు. అవి కాకుండా అనండి, అవి కూడా చెప్పండి. అవి కాకుండా హరాస్ చేస్తున్నారా, నువ్వు ఫస్ట్ ఇంటికి రా మాట్లాడుకుందాం, అల్లుని తీసుకుంటారా మాట్లాడుకుందాం, లేదంటే మేమే ఎక్కడికి వస్తాం, మేము మాట్లాడతాం. అలా చెప్తే ఉమెన్కి ఒక ఇమోషనల్ సపోర్ట్ వస్తుంది. షీ విల్ నాట్ టేక్ దట్ సూసైడల్ థాట్స్ ఆర్ టు ఇంజూర్ హర్ సెల్ఫ్. అలాంటి థాట్స్ రావు కదా. సో నేను కొన్ని కేసెస్లో వింటాము, పేరెంట్స్ ఏ విధంగా మాట్లాడతారు అంటే, ఓకే మేము ఇష్టం లేదా మీకు, మీరు కలిసి ఉండండి, మేము కావాలంటే మీ దగ్గరికి రాము, బట్ యూ పీపుల్ బీ హ్యాపీ అనేసి ఈ విధంగా మాట్లాడతారు. బట్ అలా మాట్లాడితే ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది పిల్లలకి ఎలా దొరుకుతుంది? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ట్రూ అంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ చూసి వచ్చారు కదా, సో దే థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ మైనర్ థింగ్స్. బట్ ఎవరైతే ఆ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాబ్లం పెద్దగా కనిపించవచ్చు. కరెక్ట్ టైంకి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి కరెక్ట్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. ఇప్పుడు డారీ హరాస్మెంట్ ఉంది, మీరు కూర్చోబెట్టి మాట్లాడండి మీ అల్లుడితోటి, మీ ఇన్లాస్ తోటి కదా. లేదంటే మీరు మీ అమ్మాయిని తెచ్చేసుకోండి, వాళ్ళే వస్తారు, వాళ్ళకి కోడలు కావాలో వైఫ్ కావాలంటే వాళ్ళే వస్తారు. అలా కాకుండా అక్కడే ఉండు నువ్వు సఫర్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ ఐమ్ నాట్ సెయింగ్ పేరెంట్స్ ఆర్ టోటలీ రెస్పాన్సిబుల్ అని చెప్పట్లేదు, బట్ దే ఆర్ పార్షల్లీ రెస్పాన్సిబుల్. సో వెన్ యూ హ్యావ్ గివెన్ యువర్ డాటర్
తను చనిపోయేంత వరకు ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అదేదో పార్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్. ట్రూ కదా, వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాది ఏం లేదు అంటే అది అవ్వదు. వెన్ యువర్ డాటర్ ఈస్ హ్యాపీ హ్యాపీ, వెన్ షీఈ్ హ్యాపీ ఆఫ్టర్ మ్యారేజ్ అంతకన్నా సంతోషం లేదు. లేదు తను అక్కడ సఫర్ అవుతుంది అంటే పేరెంట్స్ యూనో ఇట్స్ ది రెస్పాన్సిబిలిటీ ది పేరెంట్స్ టు ప్రొటెక్ట్ హర్. ఎందుకంటే తనకు కూడా అది కొత్త ఎన్విరాన్మెంట్, ఎన్ని ఇయర్స్ అని తను అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి డౌరీ డెట్స్ని మనం తక్కువ చేయాలంటే యూనో పేరెంట్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఉమెన్ కూడా ఇప్పుడు మన కేసెస్లో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అని కాదు, దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో దే ఆర్ అర్నింగ్ ఆల్సో. వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే కేసెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ది ల్యాకింగ్ ఓవర్ హియర్ అంటే దెర్ ఇస్ నో అవేర్నెస్ అండ్ దెర్ ఇస్ నో కాన్ఫిడెన్స్. అంటే ఈయన హస్బెండ్ లేకపోయినా ఐ కెన్ సర్వైవ్, ఈ ఎన్విరాన్మెంట్ నుంచి నేను బయటకు వచ్చి ఐ కెన్ సర్వైవ్ అనే కాన్ఫిడెన్స్ లేక వాళ్ళు చనిపోతున్నారు. సో లీగల్గా అయితే డౌరీ డెత్ అనేది ఉంది. దాంట్లో ఏంటంటే 7 years నుంచి మినిమం 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఇట్ గోస్ అప్ టు లైఫ్ వరకు జైల్లో ఉండాల్సిందే వన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఆ రోజుల్లో ఇంత ఫోన్స్ ఇవేం లేవు, లెటర్స్లో ఉండేవి. సో లెటర్స్లో రాసేవాళ్ళు ఇట్లా హరాస్ చేస్తున్నారు, నన్ను బాగా వరకట్న వేధింపు చేస్తుంటే లెటర్స్ విత్ ఎవిడెన్స్ ఆ రోజుల్లో. ఇప్పుడు వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్, మెయిల్స్, ఎనీథింగ్ కెన్ బి యాక్సెప్టెడ్ as మెటీరియల్ ఎవిడెన్స్. సో ఇప్పుడైనా అమ్మాయిలు కొంచెం అవేర్నెస్ పెంచుకొని దీని నుంచి డౌరీ డెత్స్ నుంచి బయటపడాలి. యాజ్ యూ సెడ్ ఎవ్రీడే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ జరుగుతుంటాయి ఇలాంటివి. అసలు ఫస్ట్ పేరెంట్స్కి మినిమం ఐడియా ఉండాలి వాళ్ళ పిల్లల మీద. ఓకే, మా పిల్లలకి ఏజ్ కాదు, యాక్చువల్లీ మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసే అంత మెచ్యూర్ ఉన్నారా లేదా, ఆర్ దే ఎనఫ్ మెచ్యూర్ ఆర్ నాట్ టు బ్యాలెన్స్ దిస్ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి తెలియాలి. సో ఏదైనా ఇట్లాంటి కేసెస్ ఇంకా పెరగకుండా ఉండాలి అంటే సో మ్యామ్ చెప్పింది విన్నారు కదా. అండ్ మ్యామ్తో ఇంకా డైరెక్ట్ కన్సల్టేషన్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, మనతో మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్.